హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీ ఆర్కే ఈజీ ఇంగ్లీష్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనము ప్యాసేజ్ 1 కంప్లీట్ చేసుకున్నాము. నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి ప్రిపరేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏదైతే ప్యాసేజెస్ ఉంటాయో ఆ సిరీస్ అనేవి మనం ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాము. 1 ప్యాసేజ్ కంప్లీట్ అయింది. ఇవాళ సెకండ్ ప్యాసేజ్ తీస్తున్నాను. అండ్ లాస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాసేజెస్ చేస్తే మీకు అంత ప్రాక్టీస్ అవుతుంది, రైట్? నేను ఇంకొకటి కూడా లాస్ట్ టైం వీడియోలో చెప్పాను. ఏంటి అంటే, ఫస్ట్ మీరు నార్మల్ గా ఇప్పుడు అంటే నేను ఫస్ట్ ప్యాసేజ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత క్వశ్చన్స్ చేస్తున్నాను. బట్ అంత మీరు ఎగ్జామ్ రాసే టైంలో ఎట్లా ఉంటుంది అంటే టైం తక్కువగా ఉంటుంది మీకు. అప్పుడు ప్యాసేజ్ అంతా చదివి దాన్ని అర్థం చేసుకుని క్వశ్చన్స్ చూసి ఇది టైం కొంచెం లేట్ అవుతుంది అనమాట. దానికన్నా ఫస్ట్ అసలు క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు, మీకు అక్కడ ఇంపార్టెంట్ ఏంటి, ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది చూసుకుని దాన్ని బట్టి ప్యాసేజ్ లో దాని ఆన్సర్ ఎక్కడ ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఇవాళ అదే సిరీస్ ఫాలో అవుదాం. మనం ఫస్ట్ క్వశ్చన్స్ చూసేద్దాము. క్వశ్చన్స్ చూసి ప్యాసేజ్ అనేది కంప్లీట్ చేసుకుందాం. ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం, రైట్? ఇక చూడండి, ఈ ప్యాసేజ్ అనేది వాల్కెనో గురించి, మనకి ప్యాసేజ్ 2 వాల్కెనో గురించి. ప్యాసేజ్ స్టార్ట్ చేసే ముందర ఒకసారి నేను ఫస్ట్ వాల్కెనో ఎలా ఫామ్ అవుతుంది అనేది ఈజీగా చెప్పేస్తాను, తెలియని పిల్లల గురించి అయితే. ఇది ఒకవేళ సైన్స్ లో మీకు హెల్ప్ అయితే యూజ్ చేసుకోండి, రైట్? నార్మల్ గా వాల్కెనో ఎలా మనకి ఫామ్ అవుతుంది, మనకి భూమి లోపల వేడి బాగా ఎక్కువయ్యి ఆ వేడికి రాళ్ళు కరుగుతాయి. భూమి లోపల ఉండేటువంటి పెద్ద పెద్ద రాళ్ళు, ఇంకా అక్కడ ఉండేటువంటి స్ఫటిక అంటారు కదా, అది గ్యాసెస్ ఇవన్నీ కూడా కలుస్తాయి అన్నమాట. రాళ్ళు కరిగి వేడికి ఆ రాళ్ళు కరిగినటువంటి రాళ్ళు, ఇంకా అక్కడ ఉండేటువంటి గ్యాసెస్, ఇంకా స్ఫటిక, ఇదంతా కూడా కలిసి ఒక ద్రవ్యం లైక్ లిక్విడ్ ఫామ్ లాగా, మోల్టన్ ఫామ్ అంటారు యాక్చువల్ గా దాన్ని, అలా ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని మ్యాగ్మా అంటాం, రైట్? ఈ కరిగినటువంటి ద్రవ్యం అంతా చాలా వేడిగా మరిగిపోతూ ఉంటుంది లోపల ఎక్సెసివ్ హీట్ వల్ల. ఇదంతా ఏమవుతుంది, బాగా హీట్ ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు ఏదో ఒక ప్లేస్ లోంచి బీటల్ లాగా చేసుకుని బయటకు వచ్చేస్తుంది కదా, రైట్? అదే మనకి ఒక్కొక్కటి ఇప్పుడు కొన్నిటికి ఏంటంటే మౌంటైన్ లాగా ఉంటుంది. అలాగే ఉండాలని లేదు, వాల్కెనో ఎప్పుడు మౌంటైన్ లాగానే ఉండాలని లేదు, డిఫరెంట్ గా ఉండొచ్చు. బీటల్ చేసుకుని ఆ లోపల ఉండేది ఒక ద్రవ్యం అనేది బయటికి వచ్చేసేయచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, అంటే అందరికీ తెలిసింది ఈజీగా, ఒక మార్గం ద్వారా లైక్ ఒక పైప్ లాగా ఆ దాంట్లోంచి మనకి ఒక ఓపెనింగ్ నుంచి ఈ ద్రవ్యం అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ ఫ్లూయిడ్ అనేది, మోల్టన్ ఫ్లూయిడ్ ఉంటది కదా, అది బయటకు వచ్చేస్తుంది అనమాట. దాన్ని లోపల ఉండేటప్పుడు ఏదైతే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆల్రెడీ మీకు మోల్టన్ రాక్ అంటే కరిగినటువంటి రాక్ ఉంటది కదా. సో ఈ ద్రవ్యం అనేది మనకి మ్యాగ్మా అంటారు కదా. ఈ మ్యాగ్మా లోపల ఉన్నప్పుడు దాన్ని మ్యాగ్మా అంటాము. కానీ బయటికి వచ్చేసి ఒక ఓపెనింగ్ ద్వారా బయటకు వచ్చేస్తుంది కదా, ఆ ఓపెనింగ్ ని మనం క్రేటర్ అంటాం. ఓకే, అంటే ఎక్కడి నుంచి అయితే ఆ పైన ఓపెనింగ్ ఇలా రౌండ్ గా ఉంటుందో దాన్ని క్రేటర్ అంటాం. ఆ క్రేటర్ లోంచి బయటకు వచ్చేస్తుంది అనమాట లావా. ఓకే, దాన్ని లోపలైతే మ్యాగ్మా అంటాము, బయటికి ఫ్లో అయిపోయిన తర్వాత దాన్ని లావా అంటాము. ఓకే, ఇది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది బయటికి ఫ్లో అయిపోయినప్పుడు. అండ్ ఇది బయటికి ఫ్లో అయిపోతూ ఉంటే నార్మల్ గా ఫ్లో అవ్వదు, చెప్పుకునే అంత ఈజీగా ఉండదు. అది చాలా వేడి, విపరీతమైన అగ్నిగోళంలా ఉంటుంది. అది బయటికి వచ్చేటప్పుడు ఒకేసారి తన్నుకుని బయటకు వస్తుంది. అప్పుడు చాలా పెద్ద సౌండ్ అన్నమాట. ఓకే, అంటే ఒక బాంబు ఇలా బద్దలవుతే ఎలా వస్తుంది సౌండ్, అలా ఒక పెద్ద సౌండ్ తో కలిపి వస్తుంది అనమాట. అందులోని గ్యాసెస్, దుమ్ము, ధూళి మొత్తం అన్ని కలిపి బయటకు వస్తుంది. అందులో దుమ్ము అంతా కూడా మనకి గ్యాస్ ఏదైతే ఉంటుందో అది పెద్ద పెద్ద క్లౌడ్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట పైకి వెళ్ళి. సో ఇది వాల్కెనో గురించి చిన్నపాటిది, రైట్? ఇప్పుడు మనకి ప్యాసేజ్ ఏమి ఇచ్చాడో చూద్దాం, రైట్? A volcano is a burning mountain with a great hole running deep into the earth. The mouth of the opening is called the crater of the volcano. చెప్పాను కదా నేను ఆల్రెడీ, ఆ ఓపెనింగ్ ని క్రేటర్ అంటారు. సమ్ టైమ్స్ a volcano remain quiet for centuries. కొన్ని శతాబ్దాల పాటు ఈ వాల్కెనో అనేది సైలెంట్ గా, అంటే స్టిల్ గా
యాక్టివ్నెస్ ఉండదన్నమాట, అలా ఉంటుందన్నమాట. అండ్ దెన్ సడన్లీ ఒకేసారి యాక్టివ్ అయిపోతుంది ఇది. దిస్ ఈస్ కాల్డ్ వాల్కానిక్ ఎరప్షన్. అంటే బయటికి తన్నుకొని ప్రెషర్ ఎక్కువైపు బయటకు వస్తుంది కదా, దాన్ని వాల్కానిక్ ఎరప్షన్ అంటాము. సో అలా తన్నుకొని రావడాన్ని యాక్టివ్నెస్ అంటారు. ఏమీ జరగకుండా అలాగా అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు దాన్ని స్టిల్ అంటారు, అంటే ప్రశాంతంగా ఉండడం అన్నమాట. ఓకే, సో అండ్ అలా బయటికి వాల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు అండ్ గ్రేట్ క్లౌడ్స్ ఆఫ్ యాష్, బూడిద, చాలా బూడిదంతా బయటకు వస్తుంది కదా, అదంతా పైకి ఈ స్మోక్ అంతా కలిసి మనకి పెద్ద పెద్ద క్లౌడ్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. డస్ట్, దుమ్ము, గ్యాస్ అండ్ స్టీమ్. స్టీమ్ అంటే ఏంటి, ఆవిరి వస్తుంది కదా బయటికి, ఇదంతా కూడా ఆ క్రేటర్ లోంచి బయటికి రైజ్ అవుతారు. రైజ్ అంటే ఏంటి, బయటికి రావడం. ఓకే, ఫ్రమ్ ద క్రేటర్ అకంపనీడ్ బై ఎ లౌడ్ వాయిస్. అకంపనీడ్ అంటే ఏంటి, ఈ దుమ్ము, ధూళి, ఆవిరి ఇవన్నీ ఏంటంటే ఒక పెద్ద శబ్దంతో పాటు బయటికి వస్తాయి అన్నమాట. అకంపనీడ్ అంటే శబ్దంతో పాటు అని అర్థం. ఆఫ్టర్ సమ్ టైం, కొంతసేపటి తర్వాత, హాట్ మాల్టన్ రాక్, ఈ ఏదైతే చాలా వేడిగా కరిగినటువంటి రాక్ ఉంటుందో దాన్ని లావా అని పిలుస్తారు. అది బిగిన్స్ టు ఫ్లో డౌన్ ద మౌంటైన్. ఆ మౌంటైన్ నుంచి బయటికి కిందకి కారడం, ప్రవహించడం మొదలవుతుంది అనమాట. దిస్ మే కంటిన్యూ ఫర్ మెనీ డేస్ ఆర్ వీక్స్. ఇది చాలా రోజుల పాటు, అంటే వెంటనే ఒక గంటలోనో 2 గంటలోనో ఆగిపోదండి అది ఫ్లో అవ్వడము. చాలా రోజుల పాటు, చాలా వారాల పాటు అది ఫ్లో అవుతా ఉంటది అనమాట. చల్లారడానికి, అగ్నిపర్వతం అనేది చల్లారడానికి చాలా టైం పడుతుంది. దెన్ ద వాల్కెనో విల్ గో టు స్లీప్ అగైన్ ఆర్ రిమైన్ డార్మెంట్ ఫర్ మెనీ ఇయర్స్. ఈ వాల్కెనో అనేది మళ్ళీ మళ్ళీ అంటే అదంతా చల్లారిపోయి మళ్ళీ యాక్టివ్ గా ఉండదు కదా, స్లీప్కి వెళ్ళిపోతుంది. అంటే పడుకుంటుందని కాదు, అంటే యాక్టివ్ లో లేకపోవడాన్ని గో టు స్లీప్ అంటారు. లేకపోతే ప్రశాంతంగా ఏ కదలిక లేకుండా అలాగా ప్రశాంతంగా స్టిల్ గా ఉండడాన్ని డార్మెంట్ స్టేజ్ అంటారు. ఓకే, మోస్ట్ వాల్కెనోస్ ఆర్ ఫౌండ్ నియర్ ద సీ. ఎక్కువ వాల్కెనోస్ మనకి సముద్రాల దగ్గర ఉంటాయి. లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఐలాండ్స్. ఇవి చల్లారిపోయిన తర్వాత ఏంటంటే ఆ బయటకు వచ్చిన ఫ్లూయిడ్ కొంచెం కొంచెం చిన్న చిన్న ఐలాండ్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట సీ దగ్గర అయితే. ఇది వాల్కెనో గురించి. యాక్చువల్ గా ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దామని చెప్పాను కదా, నార్మల్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది నార్మల్ గా ఇచ్చేసాను. మీరేం చేస్తారంటే ఒకసారి క్వశ్చన్స్ చూడండి ఫస్ట్, రైట్? చూడండి ఇప్పుడు క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ. వాట్ ఈస్ నాట్ ట్రూ, వాట్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ అ వాల్కెనో. వాల్కెనో క్వశ్చన్స్ చదివేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నాట్ ఉందా లేదా అనేది కరెక్ట్ గా చూసుకోండి, లేకపోతే నార్మల్ గానే పెట్టేస్తారు ఆన్సర్, అది రాంగ్ అవుతుంది. వాల్కెనో గురించి ఏది ట్రూ కాదు అన్నాడు ఇక్కడ. ఇట్ ఈస్ లైక్ బిగ్ ఫారెస్ట్ ఫైర్స్. అది ఎలా ఉంటుందంట, చాలా పెద్ద పెద్ద ఫారెస్ట్ లో అగ్ని ప్రమాదాలు, ఇప్పుడు అడవంతా అంటుకుపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంటున్నాడు. తర్వాత ఇట్ గివ్స్ అవుట్ యాష్, బూడిద, డస్ట్, దుమ్ము, తర్వాత లావా బయటకు వస్తుంది. గివ్స్ అవుట్ అంటే ఏంటి, దాని నుంచి బయటకు వస్తుంది, ఇది నిజమే. ఇట్ ఈస్ ఫౌండ్ మోస్ట్లీ నియర్ ద సీ, సముద్రం దగ్గర ఉంటుంది, ఇది కూడా నిజమే. ఇట్ క్రియేట్స్ ఎ గ్రేట్ హోల్ డీప్ ఇన్ టు ద అర్త్. అర్త్ లోపల నేను ఇందాక చెప్పాను కదా, పైనుంచి మనకి హోల్ ఒకటి ఉంటుంది కదా లోపలికి బాగా. ఇప్పుడు లోపల ఉన్న మాగ్మా బయటికి రావాలంటే ఎలా వస్తుంది, బాగా అడుక్కి ఒక హోల్ వెళితే అందులోంచే కదా బీటలు చేసుకుని దాంట్లోంచి బయటకు వస్తుంది ఆ మాగ్మా అంతా, ఆ హోల్ నుంచే కదా బయటికి రావాలి. సో ఇది కూడా నిజమే. కాబట్టి నిజం కానిది ఏంటి, ట్రూ కానిది, ఇట్ ఈస్ లైక్ ఎ బిగ్ ఫారెస్ట్ ఫైర్స్, ఇది నిజం కాదు. నెక్స్ట్ వన్, వెన్ ఏ వాల్కెనో ఎరప్ట్స్ ఇట్ ఈస్ సెట్ టు బి డాష్. వాల్కెనో ఎరప్ట్ అయినప్పుడు, ఎరప్ట్ అంటే ఏంటి ఇక్కడ, వాల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు, అవిస్ఫోటనం జరిగినప్పుడు. ఓకే, అప్పుడు అది ఎలా ఉంటుంది వాల్కెనో, డార్మెంట్, స్లీపింగ్, యాక్టివ్, క్వైట్. డార్మెంట్ అంటే ఏంటి, పడుకున్న దశ, యాక్టివ్ గా లేని దశ. నెక్స్ట్ స్లీపింగ్, నిద్రా దశ. యాక్టివ్ అంటే విస్ఫోటనం జరిగేది అనమాట, యాక్టివ్ గా ఉంది అని అర్థం. ఇక్కడ యాక్టివ్ అనేది మీరు ఎలా చెప్తారు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం దీపావళి రోజు క్రాకర్స్ అని కాలుస్తాం కదా, చిచ్చుబుడ్లు అవి వెలిగిస్తాం. వెలిగించేటప్పుడు ఆ చిచ్చుబుడ్డు దగ్గరికి వెళ్తాం, చూస్తాం మంట ఉందా లేదా.
దగ్గరికి వెళ్ళి చూసేటప్పుడు ఒరే మంట ఉందిరా ఇంకా వెలిగించొద్దు అంటాం. ఎందుకు? మంట ఇంకా పూర్తిగా విస్ఫోటనం జరగల, కానీ మండుతుంది. అది ఒక 2 నిమిషాల్లో అది బయటికి క్రాకర్స్ అని పేలుతాయి, కానీ ఇంకా మంట స్టార్ట్ అవ్వాల. అంటే ఆ చిన్నపాటి ఫైర్ అనేది ఉండి లోపల ఏదైతే ఆ ఎరప్షన్ జరుగుతూ ఉంటుంది చూడండి, అది యాక్టివ్ స్టేజ్. ఒకవేళ ఆ మంట లేదు అసలు ఆగిపోయింది మళ్ళీ వెలిగించండి అంటాం. అప్పుడు ఆ వెలిగించే లోపల ఆరిపోయింది, ఏమీ జరగట్లేదు అనేది డార్మెంట్ స్టేజ్ అనమాట. అంటే అర్థమవుతుందని ఇలా ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే వాల్కానిక్ ఎరప్షన్ కూడా అది బయటికి రావడానికి ఆ లోపల ప్రెషర్ ఎక్కువైపోయి బయటికి వచ్చే దశలో ఉంది అంటే అది యాక్టివ్ గా ఉన్నట్టు. లేకపోతే ఏమీ లేదు, చల్లారి అంటే ప్రెషర్ లేదు, వేడి బయటికి వచ్చేసే అంత తన్నుకొని విస్ఫోటనం జరిగే అంత లేదు అనుకుంటే అది స్లీపింగ్ దశలో, డార్మెంట్ దశలో ఉన్నట్టు. సో క్వైట్ అన్నా కూడా ఇక్కడ చూడండి, డార్మెంట్ అన్నా యాక్టివ్ గా లేకపోవడమే, స్లీపింగ్ అన్నా యాక్టివ్ గా లేకపోవడమే, క్వైట్ అన్నా యాక్టివ్ గా లేకపోవడమే, సైలెంట్ గా ఉండడము. సైలెంట్ అంటే ఏమీ లేకుండా యాక్టివ్నెస్ లేకపోవడం. వాల్కానిక్ ఎరప్షన్ జరిగేటప్పుడు అది ఎలా ఉంటుంది? యాక్టివ్ గా ఉంటుంది. ఈ 3 సినానిమ్స్, డార్మెంట్, స్లీపింగ్, క్వైట్, ఈ 3 కూడా సినానిమ్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ద లావా దట్ ఫ్లోస్ డౌన్ ద మౌంటైన్ ఈజ్ ఇన్ డాష్ స్టేట్. ఏదైతే లావా అంటే ఆ మాగ్మా, లోపల ఉన్న మాగ్మా బయటికి వచ్చేసేటప్పుడు ఏదైతే క్రేటర్ నుంచి బయటికి వస్తుందో అప్పుడు బయటికి ఫ్లో అయ్యేటప్పుడు అది ఏ స్టేట్ లో ఉంటుంది? సాలిడ్ స్టేట్ లో ఉంటుందా, బి లిక్విడ్ స్టేట్ లో ఉంటుందా, సి వేపర్ స్టేట్ లో ఉంటుందా, డి గ్యాషియస్ స్టేట్ లో ఉంటుందా? లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. రైట్, నేను ఆన్సర్స్ చెప్పే ముందర మీరు ఫస్ట్ దాన్ని గెస్ చేయండి. ఫస్ట్ మీరు గెస్ చేస్తే మీ ఆన్సర్ ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ పేజ్ సరిగా పిక్ రాలేదండి, అయినా కొంచెం చూడండి. ద యాంటనిమ్ ఆఫ్ క్వైట్ హియర్ ఈజ్, ద యాంటనిమ్ ఆఫ్ క్వైట్ హియర్ ఈజ్. ఇక్కడ క్వైట్ కి యాంటనిమ్ ఏంటి అంటున్నాడు. యాంటనిమ్ అంటే ఏంటి? సినోనిమ్ అంటే మీనింగ్, అంటే సిమిలర్ మీనింగ్. సినోనిమ్ అంటే లాస్ట్ టైం వీడియోలో సినోనిమ్స్ అడిగాడు, ఇప్పుడు ఇందులో మనకి ఏం అడిగాడు? యాంటనిమ్ అంటే ఆపోజిట్ అడిగాడు. క్వైట్ కి ఆపోజిట్ ఏంటి? ఇక్కడ ఈ ప్యాసేజ్ ని బట్టి క్వైట్ కి కామ్ అని ఇచ్చాడు, సెరీన్ అని ఇచ్చాడు, స్టిల్ అని ఇచ్చాడు, యాక్టివ్ అని ఇచ్చాడు. కామ్ అంటే తెలుసు మనందరికి, స్టిల్ అంటే కదలిక లేకపోవడము, సిరీన్ అంటే కూడా నెమ్మదిగా కామ్ గా ఉండడము. ఓకే, తర్వాతది యాక్టివ్ అంటే క్వైట్ కి ఆపోజిట్ ఏమవుతుంది? యాక్టివ్. మిగిలిన 3 కూడా సిమిలర్ మీనింగ్సే. నెక్స్ట్ వన్ 70. అకంపనీడ్ యాజ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్ మీన్. అకంపనీడ్ అంటే ఏంటి? ప్యాసేజ్ లో అకంపనీడ్ అని ఇచ్చాడు కదా, అంటే ఏంటి? అలాంగ్ విత్, ఫాలోడ్ బై, హ్యాపెండ్, కంటిన్యూడ్. అలాంగ్ విత్ అంటే దానితో పాటు, ఫాలోడ్ బై అంటే దాని వెనక, దాని తర్వాత ముందరో ఉండడం, హ్యాపెండ్, కంటిన్యూడ్. కంటిన్యూషన్ తెలుసు, కానీ ఇవేమీ కాదు. అకంపనీడ్ అంటే ఏంటి? అలాంగ్ విత్ అంటే ఏంటి? దానితో పాటు, టుగెదర్ విత్ అని అర్థం అనమాట. అంటే దుమ్ము, ధూళి ఇవన్నీ కూడా దేనితో పాటు వస్తాయి? అలాంగ్ విత్. ప్యాసేజ్ లో ఏమనుంది మనకి? మీరు ప్యాసేజ్ చూడండి, ప్యాసేజ్ చూస్తే తెలుస్తుంది. అలాంగ్ విత్ లౌడ్ నాయిస్ అంటే లౌడ్ నాయిస్ తో పాటు ఇవన్నీ పైకి విస్ఫోటనం చెందుతాయి అనమాట. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఆ విస్ఫోటనం చెందినప్పుడు. సో అలాంగ్ విత్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేను ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాను. ఎవరికైనా స్లోగా కావలిస్తే మీరు వీడియోలో సెట్టింగ్ ఉంటుంది కదా, ప్లేబ్యాక్ సౌండ్ ఉంటుంది కదా, ఆ టైమర్ పెట్టుకొని స్లోగా ఫాస్ట్ గా మీకు ఎలా కావలిస్తే అలాగా టైం సెట్ చేసుకొని చూడండి. రైట్, ఐ హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. Meet you in the next video with another passage. ఇగో ఇప్పుడు నెక్స్ట్ ప్యాసేజ్ ఉంది కదా, ప్యాసేజ్ 3, దాంతో కలుస్తాను నెక్స్ట్ దాంట్లో. Bye everyone.